The devil uses every problem to destroy you, but God uses every problem to promote you. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి శ్రమని సాతాను ఎలా వాడుకుంటాడంటే నిన్ను నాశనం చేయడానికి వాడుకుంటాడు. అయితే దేవుడు అదే శ్రమను ఎందుకు వాడుకుంటాడంటే నిన్ను హెచ్చించడానికి వాడుకుంటాడు. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. నీ పేరేంటమ్మా? అలివేలు మంగ. అలివేలు మంగ. ఈయన మరణిస్తారని హాస్పిటల్ తీసుకెళ్లారు. క్రిస్మస్ ముందలున్న శుక్రవారం ఈ తల్లి ఈ కూతురు నాన్నగారి డాడీ ఫోటో తీసుకొచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఇక్కడ ప్రార్థన జరగటం ఆలస్యం, చనిపోతానన్న వ్యక్తిని దేవుడు హాస్పిటల్లో లేపాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. మీ పేరేంటి గారు? రమాదేవి. ప్రియ ఆంటీ గారు పేరు రమాదేవి గారు. రమాదేవి గారు వాళ్ళ అత్తయ్య గారు వీళ్ళని చూడటానికి విజయవాడకు వస్తున్నారు. మతి చెల్లించి అంటే మతి స్థిమితం లేక ఎక్కడ దిగిపోయారో తెలియదు. వీళ్ళు ఎతుకుతున్నారు. ఆ మతి స్థిమితం లేదు. ఏ స్టేషన్లో దిగారో ఎక్కడ దిగారో తెలియదు. అటువంటి టైంలో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. దేవుడి మహాకృప వలన వాళ్ళ అత్తయ్య గారిని మళ్ళా దేవుడి ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్. నీ పేరేనా? మౌనిక. ప్రియ చెల్లి మౌనిక అమెరికాలో వెళ్ళి అమెరికాలో వెళ్ళి 1 సంవత్సరం ఎంఎస్ కంప్లీట్ చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు నాన్న, 1 సంవత్సరమా, ఇంకొక సంవత్సరం ఉంది. అమెరికాలో వెళ్ళి కంప్లీట్ చేయడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్. ప్రియ చెల్లి అనేక సార్లు బాప్టిజం తీసుకోవడానికి చేతులు పైకెత్తేదంట, కానీ తీసుకునేది కాదంట. దేవుడు మహాకృపలను ఈ January 1st తీసుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్. మీ పేరేంటండి? నా పేరు చంద్ర. ప్రియ తల్లి చంద్ర గారు తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఇక్కడ వీళ్ళకి సర్టిఫికెట్ లేకపోవడం వలన ఏంటంటే ఏదైనా అమ్ముకోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా కుదరట్లా. 2 సంవత్సరాలు పట్టింది ఈమె ఇక్కడ ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వట్లా. అటువంటి టైంలో ఈ మందిరానికి వచ్చి ఇలాగ అనుకుందంట, తండ్రి రేపటి శుక్రవారం కల్లా నాకు ఈ సర్టిఫికెట్ రావాలి తండ్రి అని ప్రార్థన చేసుకుందంట. దేవుడు అన్నాడు నీ విశ్వాసం గొప్పదన్నాడు. 2 సంవత్సరాల నుండి లేనిది దేవుని సన్నిధికి ప్రార్థన చేయగా ఆ సర్టిఫికెట్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. మీ పేరు సార్? ఆమోస్ అండి. ఆమోస్ గారికి ఓఎన్జీసీలో చేస్తున్నారు. దుబాయ్లో ఉద్యోగం కావాలనుకున్నారు. 1 సంవత్సరం నుండి ఖాళీగా ఉన్నారు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నారు. ఈ రోజున మళ్ళా దుబాయ్లో ఓఎన్జీసీలో మళ్ళా దేవుడు ఉద్యోగం ఇప్పించాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్. ఈ పాపకి నాన్నగారు లేరు. తద్వారా వివాహ విషయంలో ఎవరు పట్టించుకోవట్లా. తద్వారా వీళ్ళ తమ్ముడు నిలబడ్డాడు, అయినా వివాహం జరగట్లా.
అటువంటి టైంలో ఇక్కడ వివాహ పందిరులేసి వివాహ మహోత్సవాలు వివాహ ప్రార్థన మహోత్సవం జరుగుతుంది. వివాహ ప్రార్థన మహోత్సవం జరుగుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా అలా ఊహించుకొని ప్రార్థన చేసుకున్నారు. దేవుని మహాకృప వలన ఆ ప్రార్థన జరిగిన 2వ వారం కల్లా వివాహ సంబంధం కుదిరింది. మరుసటి నెల కల్లా దేవుని మహాకృప వలన వివాహం జరిగిపోయింది. ఈరోజు ఒక బాబుతో దేవాది దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మాయంపరుదా. మీ పేరేంటండి? జయలక్ష్మి. ప్రియ ఆంటీ గారు, జయలక్ష్మి ఆంటీ గారు వాళ్ళ చిన్న బాబు చదువు మీద శ్రద్ధ చూపెట్టడు. అటువంటి టైంలో చదవడే అనుకున్నారు. దేవుని వైపు తిరిగారు, చదువుకున్నాడు. MBA చేస్తుండగానే దేవాది దేవుడు ఉద్యోగం ఇప్పించాడు. చప్పట్లు కొడుతూ దేవాదేని మాయంపరుద్దాం. గాడ్ బ్లెస్. మీ పేరండి? జయమణి. ప్రియ తల్లి గారి పేరు జయమణి. ఆమె చాలా పట్టిగా ఫస్ట్ ఏం జరిగిందండి? ఫస్ట్ తన పాపకి వివాహం జరగదనుకున్నారు. దేవుని మహాకృప వలన వివాహం జరిగేటట్టు చేశాడు. 2, వాళ్ళ బాబు టీమ్ లీడర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండేవాడు. ఆ ఉద్యోగం తీశారు. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాక టీమ్ లీడర్గా కాదు, ఆ కంపెనీలో మేనేజర్గా దేవుడు అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. చిన్నపిల్లల్ని కనుక కారులో ఎక్కించి మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారనుకో, ఫస్ట్ అడిగి ఎక్కువ ఒక 5 నిమిషాలు, డాడీ వచ్చేసిందా ఇంకా ఎంత సమయం ఉందా, వచ్చేసింది. చిన్నపిల్లలను తీసుకొని బస్సులో ఎక్కామనుకో, డాడీ ఊరు వచ్చేసింది ఇంకా ఎంతసేపు, కొంచెం రా. చిన్నపిల్లలను తీసుకొని రైలు బండి ఎక్కామనుకో, డాడీ ఆ ఊరు ఆ స్టేట్ వచ్చింది కొంతసేపే, ఇంకా కొంతసేపే, ఇంకెంత, ఇప్పుడు ఎంత దూరం వచ్చామో అంతసేపు, లేకపోతే అడిగి ఎక్కదాం అంతసేపు. విమానం ఎక్కగానే వచ్చేసిందా దేశం, వచ్చేసింది ఇంకొంచెం. ఈరోజు నా బతుకులేదే 2017కి వచ్చేసింది దేవా, ఎప్పుడు మా ఇంటిని దీవించేది? 2017కి వచ్చేసింది దేవా, ఎప్పుడు మా అమ్మాయి వివాహం జరిగేది? 2017కి వచ్చేసింది దేవా, ఎప్పుడు మా అబ్బాయి వివాహం జరిగేది? 2017కి వచ్చేసింది దేవా, ఎప్పుడు ఒక ప్రమోషన్ వచ్చేది? ఇంకా సమయం ఎంత ఉంది? నా యేసయ్య అంది, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ప్రసంగి గ్రంథం 3:1-7, నవ్వడానికి సమయం ఉంది, కోపట్టడానికి సమయం ఉంది, కట్టడానికి సమయం ఉంది, పడగొట్టడానికి సమయం ఉంది, ఐక్యమత్యంగా ఉండడానికి సమయం ఉంది, ఐక్యత లేకుండా ఉండడానికి సమయం ఉంది, ప్రేమించడానికి సమయం ఉంది, ప్రేమించకూడని సమయం ఉంది, ముద్దు పెట్టడానికి సమయం ఉంది, ముద్దు పెట్టకుండా ఉండడానికి సమయం ఉంది, నిలబడడానికి సమయం ఉంది, పెకలించడానికి సమయం ఉంది, నీ ఇంట్లో దుఃఖించడానికి నీ సమయం ఉంది, నీ ఇంట్లో ఆనందించడానికి కూడా సమయాన్ని సిద్ధపరుస్తున్నాడు, నీ ఇంట్లో వివాహం జరిగించడానికి కూడా సిద్ధపరుస్తున్నాడు, నీ ఇంట్లో ఆనంద బాష్పాలు కార్చే సమయాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ధైర్యంగా ఉండు, ఆ సమయం కొరకు నువ్వు వేచి ఉండు. హల్లెలూయా. We are limited by time, but God is not limited by time. మనము సమయము చేత నియంత్రింపబడ్డాం, కానీ మన దేవుడు సమయం చేత నియంత్రింపబడలా. మనం సమయంలో ఉన్నాం, మన దేవుడు మన యేసయ్య సమయం బయట ఉన్నాడు. మనం సమయంలో ఉన్నాం కనుక మనకి గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉంది. కానీ మన యేసయ్య గత, వర్తమానం, భవిష్యత్తు ఎన్నటెన్నటికి ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఆర్ యు రెడీ? యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. ఎందుకు అనమంటున్నాడు? యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి. మనకేముంది? గతం. ఏముంది? వర్తమానం. ఏముంది? గతంలో ఉండగలమా? భవిష్యత్తులో ఉండగలమా? ఎప్పుడే ఉండగలం. కానీ మన యేసయ్య గతంలో ఉండగలడు, వర్తమానం కాలంలో ఉండగలడు, భవిష్యత్తు కాలంలో ఉండగలడు. ఆయన 3 ఏకరీతిగా ఉంటాడు. ఇది నా మాట కాదు, ఒక భక్తుడు చెప్తున్నాడు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్ PAST, పాస్ట్ రఫ్ పేపర్, ప్రెజెంట్ న్యూస్ పేపర్, ఫ్యూచర్ క్వశ్చన్ పేపర్. రఫ్ పేపర్ ఎవరికైనా కావాలా? చిత్తు కాగితం అమ్మా. మన గతం ఎటువంటిది? చిత్తు కాగితం లాంటిది. ఎటువంటిది? పాలు కావాలి, పాలు ప్యాకెట్ వద్దు. ఏంటిది అది? చిత్తు. టీవీ కావాలి, ఆ కార్డ్బోర్డ్ బాక్స్ వద్దు. అదేంటిది? చిత్తు. రిఫ్రిజిరేటర్ కావాలి, ఏదొద్దు?
కార్డ్బోర్డ్ బాక్స్ వద్దు, ఐఫోన్ కావాలి. ఆ బాక్స్ వద్దు. అదేంటిది? చిత్తు. గట్టి చెప్పండి, చిత్తు, రఫ్. కానీ మీకు తెలుసా, చిత్తు కాగితాలు కొనుక్కొని అమ్ముకొని లక్షాధికారులుగా మారారు. చిత్తు స్క్రాప్ అయి కొనేసేసి బంగ్లాలు కట్టుకున్నారు. చిత్తు కాగితాలు కొని అమ్మి చేస్తున్నారు. నా దేవుడు అంటున్నాడు, చిత్తు కాగితాలు కొని వ్యాపారవేత్తలు లాభం గడించగలిగితే, నా దేవుడు అంటున్నాడు, నీ పాస్ట్ చిత్తుగా మారిన నేను దాన్ని కొంటా. తన రక్తముతో కొంటాడు ఆయన. ఒక క్షణం. ఆర్ యు రెడీ? చిత్తు కాగితాన్ని కొని రీసైకిల్కి పంపిస్తారు, మరలా మిషన్లోనికి పంపిస్తారు. చిత్తు కాగితం మరలా ఫ్రెష్ కాగితంగా బయటకు వస్తుంది. చిత్తు పాల ప్యాకెట్ మళ్ళా ఫ్రెష్ ప్యాకెట్గా బయటకు వస్తుంది. చిత్తు కార్డ్బోర్డ్ బాక్స్ మళ్ళా ఫ్రెష్ బాక్స్గా బయటకు వస్తుంది. ముక్కలైన ఆయన థర్మాకోల్ మళ్ళా ఫ్రెష్ థర్మాకోల్గా బయటకు వస్తుంది. అది మిషనరీ ద్వారా, సైన్స్ టెక్నాలజీ ద్వారా, డెవలప్మెంట్ ద్వారా చేయగలిగితే, నా దేవుడు అన్నాడు, నీ బతుకుని చిత్తుగా చేసేస్తాయి, చింపేసిన ముక్కలుగా చేస్తాయి, కుక్క చింపిన ఇస్త్రాక్ లాగా మార్చేస్తాయి, పిల్లలు చింపిన రఫ్ పేపర్ లాగా మార్చేస్తాయి. నా దేవుడు అంటున్నాడు, సిలువ అన్న మిషన్ లోనికి పంపించి, తన రక్తములోనికి పంపించి, ఒక నూతన వ్యక్తిగా నిన్ను నడిపించబోతున్నా. నూతన వ్యక్తిగా నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. నూతన వ్యక్తిగా బయట తీసుకురాబోతున్నాడు. హ్యాపీ 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 ఫ్రైడే. ప్రెజెంట్ న్యూస్ పేపర్ చదివితే టెర్రర్ పడుతుంది ఒకళ్ళకి. దేవుడు అంటున్నాడు, నేను నీకు సాయం చేస్తా, నేను నీకు తోడుగా ఉంటా. ఫ్యూచర్ క్వశ్చన్ పేపర్, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగిన వాడు. ఆర్ యు రెడీ? ఇస్సాకారీల వలె తగిన సమయంలో నీకు సాయం చేయనుగాక, తగిన జ్ఞానం దయచేయనుగాక, ఎక్కడ ఏం మాట్లాడాలో మాట్లాడడానికి దేవుడికి సాయం చేయనుగాక, ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సాయం చేయనుగాక, తగిన జ్ఞానం దేవుడు దయచేయనుగాక. ఈ హ్యాపీ ఫ్రైడే అని ఎందుకు ఏర్పాటు చేశాను తెలుసా? ఎస్తేరుతో రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నారు. మిగతా చరిత్ర మనకు తెలుసు. రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. కానీ మొర్దెకాయితో ఏం జవాబు చెప్పిందంటే, రాజుగారు నన్ను పిలిచి 4 రోజులైంది, నేనప్పుడు అక్కడికి వెళ్తే నాకన్నా ముందల వాళ్ళు పిలవకుండా, రాజు పిలవకుండా వెళ్తే శిరస్ఛేదం చేయబడ్డారు. నేను వెళ్ళినా శిరస్ఛేదం చేస్తారు, అందువలన నేను వెళ్ళను. ఫర్ ఈ సమయమును బట్టి ఎస్తేర్ గ్రంథం 4:14 సచ్ ఎ టైమ్ యాస్ దిస్. ఎస్తేర్ గ్రంథం 4:14 ఈ సమయం కొరకే దేవుడు నేను సిద్ధపరిచాడన్న అనడం ఆలస్యం. నేను నశించినా నశిస్తా. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు తెలుసా? బతుకుతానని కాదు, చచ్చిపోతా, కానీ చెప్పేసి చచ్చిపోవాలి. చచ్చిపోతాను అనుకుంది, కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థన చచ్చిపోయేటట్టు చేయలా, బ్రతికించేటట్టు చేసింది. దేవుడు నాతో ఈ 4 వారాలని ఏమని చెప్పమన్నారు? హ్యాపీ ఫ్రైడేస్. ఇప్పుడు ఎన్ని రోజులు? మన సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు, ఒక్కోసారి 366 రోజులు. మీకు తెలుసా అది లీప్ సంవత్సరమున. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయినాయి? 6 రోజులు అయిపోయినాయి. అంటే ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 359 రోజులు మన ఎదుట ఉన్నాయి. ఎలాగైతే ఎస్తేర్ ఏం జరిగిద్దో తెలవనప్పుడు ప్రార్థన చేసుకొని ముందడికి వేసిందో, మనం కూడా ఈ 4 ఫ్రైడేస్ హ్యాపీ ఫ్రైడేస్గా ఏర్పాటు చేసి నెక్స్ట్ మనకున్న ప్రతి రోజులు ఎలాగుంటుందో మనకు తెలియదు. మన ఫ్యూచర్ ఎలాంటిది? క్వశ్చన్ పేపర్, కానీ ఆన్సర్ ఇచ్చేవాడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళగా ఆమె ముందున్న జీవితాన్ని, ముందున్న సమస్యను సునాశయంగా బయటకు వచ్చి విజయంగా వచ్చినట్లుగా మన ముందలున్న ఈ 4 హ్యాపీ ఫ్రైడేస్లో దేవుని సన్నిధిలో మనం గోచాడబోతున్నాం. గొప్ప విజయాన్ని ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకిచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథం 55:22, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతుణ్ణి ఆయన ఎన్నడు కదలనీయడు. హల్లెలూయా. దేని బిడ్డ, ఈ 4 ఫ్రైడేల్లో
ఒక పూట ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఒక పూట ఉండండి. 24 గంటలు ఉండగలనంటే 24 గంటలు ఉండండి. లిక్విడ్స్ ఏమైనా తీసుకోండి, పాలు కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ నీళ్లు కానీ తప్పనిసరిగా తీసుకోండి. ఆర్ యు రెడీ? మనం అందరం ఉండాం. ఎస్తేర్ ఏదైతే అనుకుందో అది జరగకుండా, ఎస్తేర్ ఏమైతే భయపడిందో భయపడింది జరగకుండా దేవుడు కాపాడినట్టుగా నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది అని ఎవరైతే భయపడుతున్నారో మనం ప్రార్థన చేసి ముందడుగు వేస్తున్నాం. నువ్వు భయపడింది ఏది జరగకుండా దేవుడు కాపాడబోతున్నాడు. వేగంగా లేచి నిలబడండి ప్లీజ్. సమయోచితమైన జ్ఞానాన్నిచ్చి నిలబెట్టావయ్యా యేసయ్యా. మమ్మల్ని కూడా సమయోచితమైన జ్ఞానాన్నిచ్చి నిలబెట్టండి ప్రభువా. సహాయం చేయండి రాజా యేసయ్యా. మా ముందల ఇంకా 359 రోజులు ఉన్నాయి. ఎస్తేర్ యేసయ్యా 3 రోజులు ఉపవాసం ఉంది. ఎందుకంటే ఆమె ముందున్న రోజులు కష్టతరం, వేదనతో కూడింది. ఏం జరిగిద్దో తెలవని స్థితి. మరణమా జీవమా, రాణిస్థానమా రాణిస్థానం పోవడమా. యేసయ్యా అటువంటి టైంలో ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ఎదుర్కోగా ఆమెనే ముందు స్థితిని, ఫ్యూచర్ని ప్రార్థనతో ఎదుర్కొంది. యేసయ్యా మీరు మా గతంలో ఉన్నారు, వర్తమానంలో ఉన్నారు, భవిష్యత్తులో ఉన్నారు. యేసయ్యా ఎస్తేర్ ఎలాగైతే ప్రార్థనతో భవిష్యత్తును ఎదుర్కొందో మేము కూడా నీతో, నీలో, మాలో ఉన్న యేసయ్యా ప్రార్థనతో ఈ 359 రోజులు మేము ఎదుర్కోబోతున్నాం. ఎస్తేర్ భయపడినది ఆమె జీవితములో జరగకుండా కాపాడిన దేవా, నా ఇంట్లో ఏదైతే జరిగిద్దని, పరిచర్యలో ఏదైతే జరిగిద్దని, మా వ్యాపారములో ఏదైతే జరిగిద్దని భయపడుతున్నామో అది జరగకుండా యేసు నామములో ఈరోజే కార్యం చేసినందుకు స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. చేతులు కిందకి దించి గట్టిగా. రాగా సీతారాగా షంటే రాగా తెరాగా జయగా రాబా రిగా జబ్దక రాబాగా షియా తాగా తారాగా. స్తోత్రం. చప్పట్లు కొట్టు. యేసయ్యా చప్పట్లు కొడుతుండగా కొంతమందికి దేవుడు నూతన అన్య భాషలు ఇస్తున్నాడు. ఆయన కొంతమందికి హల్లెలూయా చెప్పమంటున్నాడు, కొంతమందికి స్తోత్రాలు చెప్పమంటున్నాడు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో భయపడక్కర్లా. చప్పట్లు కొడుతూ యేసయ్యా అనండి. అన్య భాషలో మాట్లాడే వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. కొంతమంది చప్పట్లు కొడుతుండగా ఒక కరెంటు శక్తి వలె
నీ శరీరాన్ని దేవుని శక్తి ఆవరించి ఉంది. చప్పట్లు కొట్టి ఆరాధిస్తుండగా శరీరములో ఉన్న బలహీనత వస్త్రం తీసివేసినట్లుగా ఆ రోగం నీలో నుండి పోనుగాక. ప్రతి అంధకార శక్తి తొలగింపబడును గాక. దేవుడు మన మందిరం కొరకు ఒక నూతన రాత రాస్తున్నాడు. నీ కుటుంబం కొరకు రాస్తున్నాడు. నాకు నీకు రాస్తున్నాడు. కదలని సియోను కొండవలె నిన్ను నిలబెట్టి అప్రతిపరచునుగా. శరీరములో ఉన్న ప్రతి కాలు సంబంధమైన రోగాలకి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. దేవుడి మాట చెప్పమంటున్నాడు. కాలు సంబంధమైన రోగాలకి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. yes, let the fire descend upon your legs. ఇప్పుడే పరలోకున్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ ఎందు పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధానం బడి స్తోత్రం. యేసయ్యా, సమయమును సద్వినియోగం చేసుకునే కృపను మాకు అనుగ్రహించు. అది మా శక్తి, మా బలం కాదు. ఎన్నో డిసెంబర్ 31 అయిపోయినాయి, కానీ మేము ఆ నిర్ణయాన్ని మేము పాటించలేకపోతున్నాం. కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇస్సాకారీల మీద ఒక అభిషేకం పడినట్లుగా మా మీద అభిషేకాంతో నింపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇస్సాకారీలు ఎవరని పరిశుద్ధాత్మదేవ తెలియపరిచావు తండ్రి. నీ మాటకు విధేయత చూపెట్టి దాని వెనకాల వచ్చే పర్యవాసం, దాని వెనకాల వచ్చే ఫలం ఏదైనా భయపడక్కర్లా. సృష్టికర్త నీ పక్షాన ఉన్నాడు. ఇస్సాకారీలు ఏ సమయంలో ఏది చేయాలో అని ఇతరులకు తెలియపరచడం వలన ఈ రోజున వాళ్ళకి నువ్వు విలువనిచ్చావు, ఘనతనిచ్చావు. యోసేపుకు ఘనతనిచ్చావు, దానియేలుకి ఘనతనిచ్చావు, మోషే, అహరోను, హూరుకు తద్వారా విజయాన్ని చూశారు. యేసయ్య రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రోటోకాల్లో లేదు, అయినా ఆమె చేసిన సమయోచితంగా ముందడుగు వేసింది. ఈ రోజున మా బతుకులో కూడా సమయోచితంగా చేయాలి అంటే అది నీ జ్ఞానం వల్లనే కుదురుతుంది, అది నీ వల్లనే కుదురుతుంది. మేమందరం నీ మీద ఆధారపడుతున్నాం. ఈ హ్యాపీ ఫ్రైడే, మొదటి ఫ్రైడే మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా ఎంత సమయం ఉంది? మేము సమయంలో ఉన్నాం. దేవుడి సమయం బయట ఉన్నాడు. మా గతం, మా వర్తమాన కాలం, మా భవిష్యత్తులో నాయన నువ్వు సరి అయిన జవాబును ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు తగిన సమయంలో మాకు జవాబునిచ్చే దేవుడు. వేదన పడడానికి ఒక టైం ఉంటే ఆనందించడానికి కూడా ఒక టైం మా కొరకు సిద్ధపరిచావు. ఆ టైంని మేము అందరం అనుభవించాలి. తగిన సమయాన్ని గుర్తిరిగి ప్రజలు ముందడిగేసే కృప దయచేయి. నువ్వు త్వరగా రాబోతున్నావని, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, చక్రవర్తిగా రాబోతున్నావని ఈ సమయాన్ని గుర్తెరిగే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. పరిశుద్ధాత్మదేవై పగటి వేళను పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధానం బడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవై పగటి వేళను నిలబెట్టి వాడుకున్న విధానం బడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవై పగటి వేళను నిలబెట్టి వాడుకున్న విధానం బడి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము. ఇవి మళ్ళా వీళ్ళ చిన్న బాబుకి 4 సంవత్సరాల నుండి పిల్లలు లేరు. దేవుని సన్నిధి దగ్గరికి వచ్చినాక దేవుడు 4 సంవత్సరాల తర్వాత గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడు వరుసగా పట్టిక ప్రకారం ఇచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్. మీ పేరు ఆంటీ గారు? కుమారి. ప్రియ తల్లి గారి పేరు కుమారి. బలహీనతగా వచ్చింది. ఈమె విశ్వాసం చూడండి. యేసయ్య నేను మందిరంలో అడుగు పెడతా, వెంటనే నా రోగం తగ్గిపోవాలి. బా, చప్పట్లు కొట్టి దేని మహిమపరుద్దాం. అలా మందిరంలో అడుగు పెట్టిందంట, దేవుడు ఆ స్పాట్లోనే ఆమెకు స్వస్థత ఇచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. మీ పేరేంటండి? జయరావి.
జైనా బి గారికి ఆమె హ్యాండ్ బ్యాగ్లో 3 తులాల బంగారం కలిగిన నగలను, ఆ గొలుసును బ్యాగులో ఉంచి వెళ్ళిపోయిందంట. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు గల బ్యాగు లేదు, ఆ గొలుసు లేదు. ఇదేంటి దేవుడా, నీ సన్నిధికి వచ్చి నాకు ఎలాగైపోయింది అనుకుంది. 3 రోజుల్లో కనబల్లా, ప్రార్థన చేసుకుంది, బ్యాగు అక్కడే ఉంది, మళ్ళీ గొలుసు కూడా అక్కడ ఉంచేటట్టు చేశాడు. నీ పేరేంటి నాన్న? నవస్వప్న. కళ్యాణ్ గారు నవస్వప్న. ఫస్ట్ దేవుడు ఈ పాపనిచ్చాడు. పాప తర్వాత 7 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 7 సంవత్సరాల తర్వాత దేవుడు బాబునిచ్చాడు. చప్పళ్ళు కొడుతూ దేవుని మాయింపరుద్దాం. దేవుడు బాలకృష్ణ గారికి, మాలతికి దేవుడిచ్చిన ఫస్ట్ బిడ్డ. బాబు పేరేంటి నాన్న? శశికిరణ్. శశికిరణ్ పుట్టిన 3 సంవత్సరాలకి, అంటే 1వ రోజు నుండి 3 సంవత్సరాల దాకా పండుకున్న బిడ్డ పండుకునేటట్టు ఉండేవాడు. నోట్లో నుండి అలా నీళ్లు కారుతూ ఉండేవి. నిలబడేవాడు కాదు. వైద్యశాస్త్ర ప్రకారం ఇక ఎన్నడూ నడవలేడు. అటువంటి వ్యక్తిని ఈరోజు నిలబెట్టేటట్టు దేవుడు చేశాడు. చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. దేవుడు సంపూర్ణ ఆరోగ్యం, బలం ఇచ్చి ఒక పాస్టర్గా, దైవజనుడిగా దేవుడు మార్చునుగాక. గాడ్ బ్లెస్. మీ పేరు సార్? నా పేరు యోహాన్. యోహాన్ గారు గుంటూరు నుండి వచ్చారు. ఈయన ఇంకా మరణిస్తాడు, తీసుకెళ్ళిపోండి అన్నారంట. అలాగే ఆయన పక్కనున్న బెడ్లో ఉన్న 4 చనిపోయారు. ఇక ఈయన కూడా చనిపోతారని చెప్పేసి వదిలేసేసేసారు. అటువంటి టైంలో మన ప్రార్థనా బృందానికి ఫోన్ చేశారు. వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు మహాకృప వలన దేవుడు మన ప్రార్థన ఆలకించి ఈరోజు ఆయుస్సుగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కృతజ్ఞతగా దేవుడిని మహింపరచడానికి గుంటూరు నుండి వచ్చారు. చప్పలు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నీ పేరేంటమ్మా? ప్రియ చెల్లి అరుణ. వాళ్ళ అన్నయ్య 15 సంవత్సరాల నుండి మత్తు పానీయాలకి బానిసగా మారిపోయారు. 15 సంవత్సరాలు మత్తు పానీయాలకు బానిస అయిపోతే మందిరంలో ఉన్న ప్రార్థన నూనె తీసుకుని వెళ్ళి నీటిలో పోసి 15 రోజులు ఇచ్చింది. ఈ రోజున నజరేయుడైన యేసయ్య నామములో 3 నెలల నుండి ఆ వాసన పడనీయకుండా దేవుడు చేశాడు వాళ్ళ అన్నయ్యని. దేవుడు ఇచ్చిన స్వస్థత బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. ప్రియ ఆంటీ గారు చెప్తున్న సాక్ష్యం. వాళ్ళకి ద్విచక్రపు వాహనం మాత్రం ఉండేది. సొంత కారు కావాలని ఎప్పటి నుండి ఆశ ఉండేదంట. అది నెరవేరుద్దా అని. ఒకరోజు ఆ కళ వచ్చిందంట, కారులో వస్తున్నట్టుగా. ఇదేంటా అనుకుందంట. దేవాది దేవుడు ఆ కళ నెరవేర్చినందుకు చప్పలు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. The devil uses every problem to destroy you, but God uses every problem to promote you. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి శ్రమని సాతాను ఎలా వాడుకుంటాడంటే నిన్ను నాశనం చేయడానికి వాడుకుంటాడు. అయితే దేవుడు అదే శ్రమను ఎందుకు వాడుకుంటాడంటే నిన్ను హెచ్చించడానికి వాడుకుంటాడు. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701004000 మరియు 9704100400.